ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి దామోదర రాజనరసింహ ప్రస్తుతం ఘటనపై మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫైనల్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సుమారు 40-45 సంవత్సరాల చరిత్ర, 65 మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఓ 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. మన అదృష్టం ఎంతమంది క్షతగాతులు అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తవ్వకాలలో ఇంకొక 4 బాడీలు దొరికినాయి, 12 బాడీలు దొరికినాయి. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది. ఎక్కడ కూడా నిర్లక్ష్యమైన ఉండదు. ఇంకొక 1-2 గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్కించి తవ్వకాలకించి ఆ బాడీస్ని తీయాలంటే కొంచెం సమయం పడుతుంది. ఓవరాల్గా మరణించిన వారు 12 మంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాను నేను. వారికి కంపెన్సేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడు మరణిస్తే అంత హైయెస్ట్ అనే కంపెన్సేషన్ ఎవరు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చింది. మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన. కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా ఇంటూ కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనమందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పరమపదించిన ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే అది ఉన్నతనం కాదు, మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారితో సాగు మాట్లాడాము. వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి ఇప్పుడు యంత్రాంగం సమాచారాన్ని అందిస్తున్నది. మళ్ళీ ఇప్పుడు మా హాస్పిటల్ పోయి వాళ్ళు పరామర్శించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చివరిగా ఏం జరుగుతుందో అన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు? I have told you 63:1 batch. General batch is about 25. ఈ సంఘటన చాలా మంది బయటకు వచ్చేసారు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ 46. 46లో 12 మంది చనిపోయారు, 34 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఇంకా వీఆర్ హోప్ఫుల్ దట్ ఇంకేమి ఉండవు అనేది విశ్వసిస్తున్నాను. కానీ కంప్లీట్ లేదు సమాచారం ఇస్తున్నాము. నేనే ఉన్నాను కదా, పొద్దున్న నుంచి నేనే కూర్చున్నా కదా. ఎందుకు కూర్చున్నా? 11:30 కూర్చున్నా నేను. నాకున్న సమాచారం ఏంటి అంటే 65 + 25 నాకున్న సమాచారం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నాకున్న సమాచారం అదే చెప్తున్నా కదమ్మా. We will identify the people. Let the final list come. We will give it. మేమంటున్నాం వీఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్. మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, మీకు ఆ రిపోర్ట్ని అందిస్తుంది. సో మనం ఊరికేనే ఊహాజనకంగా మాట్లాడడం మంచిది కాదు.
రియాక్టర్లు రెగ్యులర్ చెకప్ లేకపోవడం వలన ఇలాంటి ఏపీ ఎన్ఐఎస్పీ మీరు మాట్లాడండి. ఈరోజు ఆశా మైలారంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మొదలే ఇక్కడ రావడం జరిగింది. ఈ సంఘటన అయిన తర్వాత 15 నిమిషాలలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ రావడము, ఒక వార్ రూమ్ పెట్టడము, ఈ సంఘటన ఎందుకు అయింది, అందరూ ఎవరైతే ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో వీళ్ళందరికీ హాస్పిటల్ పంపించడము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎక్కడైతే బ్లాస్ట్ వలన బిల్డింగ్ కూలిపోయిందో చాలామంది దాంట్లో బర్న్స్లో ఉన్నారు. వారందరికీ ఎగ్జాషన్లో అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉంది. సో ఇమ్మీడియట్లీ అథారిటీస్ అందరు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో 34 మందిని ఇమ్మీడియట్లీ హాస్పిటల్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. 12 మంది ఐసీయూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్స్లో వెంటిలేటర్ తక్కువ లేదు. ఎవరైతే నిజంగా అవసరమో వాళ్ళందరికీ వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. అంటే వీళ్ళందరూ 12 మంది కూడా ఈ 8 మంది + 4 ప్రొద్దున 8 మంది చనిపోయినారు. ఇప్పుడు 4 బాడీస్ దొరికినాయి. అంటే 12 మంది చనిపోవడము, తర్వాత ఈ 12 మంది ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అయింది. సో దే ఆర్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేట్. బర్న్స్ కూడా వారికి 70-80% బర్న్స్ అనేవి. సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దిస్ 12 పీపుల్. తర్వాత 22 మందికి వారికి బర్న్స్ ఉన్నాయి. 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ సివియర్ కంప్లైంట్స్ లేరు. దే ఆర్ కంఫర్టబుల్ పేషెంట్స్. సో డిహెచ్ఎంఓ గారు అన్నారు లేదు డెఫినెట్లీ వీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ నిజంగా కరెక్ట్ నంబర్ మీరు ఏదైతే అడుగుతున్నారో 1 ఏమైంది అని ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వారి పర్వ్యూలో లేనప్పుడు కూడా ఇక్కడ రావడము, వాళ్ళు డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. డెబ్రీస్ క్లియర్ చేసినప్పుడే మనకు రియల్ నంబర్ తెలుస్తుంది. ఇది మంత్రి గారు చెప్పినట్టు దీంట్లో రాజకీయం చేసేది అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ యాక్సిడెంట్. ఎందుకు అయింది, ఏమైంది అది కూడా అవసరము. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారే చనిపోయినారు. ఆ బిల్డింగ్ ఏదైతే రికార్డ్స్ ఉన్నదో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది. సో నన్ ఆఫ్ ద రికార్డ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఎందుకంటే ఆ ఫైర్లో ఆ రికార్డ్స్ పోయినాయి. సో నథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. హెడ్ ఆఫీస్లో కూడా ఏం తెలియదు వారికి. సో దీనికి నిజంగానే ప్రైమా ఫేసి నేను లేబర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదైతే పోయిన సంవత్సరం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారో దాంట్లో కూడా నేను చదవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. దీంట్లో వారు చెప్పే ప్రకారంగా ప్రైమా ఫేసి ఏది కరెక్టో ఇంకా మనకు టెక్నికల్గా తెలియదు. అది ఎయిర్ డ్రాయర్ ప్రెషర్ రావడం వలన ఒక బ్లాస్ట్ అయింది. అక్కడ ఆక్సిజన్ ఉండే. సో ఇట్ ఫర్దర్ క్రియేటెడ్ అ ప్రాబ్లం అని కొందరు చెప్తున్నారు. మనకు దీనిలో ఏంటి నిర్లక్ష్యము, ఏంటి ఈ కాజెస్ అన్నీ కూడా తెలిసే అవసరం ఉంది. నేను మా డిపార్ట్మెంట్ వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మేనేజ్మెంట్ని తొందరగా మీరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ రీహాబిలిటేషన్, ఎట్లా వర్కర్స్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు. కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన కార్మికుల వారి కుటుంబాలకు ఆదుకునే అవసరం ఉంది. బెస్ట్ గ్రేషియా ఇప్పిస్తాము. మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలుగుతో దాంట్లో కూడా ఆలోచించి డెఫినెట్లీ వర్కర్స్ని ఆదుకుంటాము. సార్, ఇప్పుడు చనిపోయినటువంటి మేనేజర్ ఉన్నారని చెప్తున్నారు. ఆయన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇప్పుడు రియాక్టర్ ఎన్ని రోజుల క్రితం రియాక్టర్ ఏం కాలేదు అంటున్నారు. రియాక్టర్కి ఏం కాలేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పరిశ్రమలు లైసెన్స్ లేని పరిశ్రమలు కూడా ఇప్పుడే సార్ కనీసం వాళ్ళకి విద్యార్హత లేని వాళ్ళతో కూడా రియాక్టర్ల వద్ద పనిచేపిస్తున్నారు. ఆ పనిచేపిస్తున్న కార్మికులకు ఎలాంటి నిర్దేశాలు చేయలేదు. ఇప్పుడే నేను చెప్పినాను, వారు రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారో ప్రైమా ఫేసి రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. సో ఇట్ ఈస్
ఎయిర్ డ్రైయర్ సిస్టంలో ప్రెషర్ రావడం వలన ఈ దుర్ఘటన అయింది. సో మనము ఎంక్వైరీ చేసి రియలీ తప్పులు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు అంటే తీసుకుంటాం. ఈ ఒక్క పరిశ్రమ కాదు, ఈ పారిశ్రామిక పాశమైలారంలో ఇలాంటి చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకు తనిఖీలు చేసే అధికారులు కూడా లేరు. అధికారుల దగ్గర వివరణ పడితే మాకు తెలియదు, ఉన్నత అధికారులను అడగండి అని చెప్పి ఇక్కడ నుంచి తోసేసే డిమాండ్స్ చేస్తున్నారు. దీని రెస్పాన్సిబిలిటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ది, ఫస్ట్ మేనేజ్మెంట్ సెల్ఫ్. ఎందుకంటే వారి కార్మికులు ఆ సంస్థలో పనిచేస్తున్నారు, వారు చూసుకునే బాధ్యత వాళ్ళది. కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చి ఆడిట్ చేసినప్పుడు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేసినప్పుడు దీంట్లో ఏం లోపాలు ఉన్నాయి, ఆ చట్టం ప్రకారంగా ఏం లోపాలు ఉన్నాయి, ఎట్లా మేనేజ్మెంట్స్ పనిచేయాలని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. దాని రిపోర్ట్ ప్రకారంగా మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయనప్పుడు వారికి ప్రాసిక్యూషన్ ఉంటుంది. మీరు చెప్పినట్టు నిజంగా ఇలాంటి స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఇలాంటి స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయంటే మీరు మా డిపార్ట్మెంట్కి తీసుకురండి. యాజ్ లేబర్ మినిస్టర్ ఐ విల్ ఎంక్వైరీ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సర కాలంలో ఈ పారిశ్రామిక వాళ్ళు 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. మూడు పెద్ద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రమాదాల మీద కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిశ్రమల మీద ఎలాంటి కొరడా జుల్పించబోతున్నారు? ఆ పరిశ్రమకు ఎలాంటి దిశానిర్దేశం చేసి వాళ్ళకు భద్రత కల్పించే విధంగా ఇక్కడ పారిశ్రామిక వాళ్ళలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవిస్తున్నారు. వాళ్ళకి కనీసం ఆధార్ కార్డు కూడా ఉండదు. ఇందులో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ కాంట్రాక్టర్ ఒక్కడే బాధ్యత ఉంటాడు. ఆ కార్మికులకు ఎలాంటి ఐడి కార్డు కూడా ఉండదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు? మీరు చెప్పినట్టు ఈ అన్ని సిస్టమ్స్కి ఒక చట్టం ఉన్నది. ఎవరు చట్టం ఫాలో చేస్తున్నారు, ఎవరు చట్టం ఫాలో చేయడం లేదో మనం ఎంక్వైరీ చేపించి మనం చర్యలు తీసుకుందాము. మీరు చెప్పినట్టు మీది 3వ సంఘటన అంటున్నారు. నేను ఫస్ట్ టైం మొన్ననే చార్జ్ తీసుకున్నాను. కానీ ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ అని ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి వారు ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ ఈ ప్రాంతంలో మీరు చెప్పినట్టు కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రత తీసుకునేది అవసరం ఉన్నది. నేను మళ్ళీ ఒక కాంప్రిహెన్సివ్ ఎంక్వైరీ చేపిస్తాను. ఎందుకంటే చాలా స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ, ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో. డెఫినెట్లీ త్వరలోనే మేము ఎంక్వైరీ చేసి మనము ఈ సిస్టమ్ని సెట్ చేస్తాం. కార్మిక శాఖ మంత్రిగా ఒక కార్మికుడు కనీసం 8 గంటలు పనిచేయాలి. ఆ తర్వాత అలసత్వం వస్తుంది. అతనితో 12 గంటలు 24 గంటలు పనిచేయించుకునే కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారంలో కాంట్రాక్టర్లు వాళ్ళకి కావాల్సిన కనీస వేతనాలు కూడా చెల్లించట్లేదు. కనీస వేతనాలతో పాటు వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు. కనీసం వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పించకుండా వాళ్ళతో ఒక గోదల వాళ్ళే పనిచేసుకుంటారు. వాళ్ళ మీద ఎలాంటి కండిషన్ చర్యలు? ఇప్పుడు దానికి కూడా ఎన్ని గంటలు పనిచేయాలి కాంట్రాక్టరు, వారికి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఆల్రెడీ చట్టం ఉంది. ఎవరైతే దీన్ని చట్టంని సరిగా ఫాలో చేస్తలేదో, వర్కర్ కంప్లైంట్ చేస్తే, యూనియన్ కంప్లైంట్ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్ దీంట్లో చర్యలు తీసుకుంటుంది. సో మీరు ఎవరైతే